మీకు ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే. మీకు ఆగమాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కామేశ్వరి అని అమ్మవారికి ఒక పేరు. మహాకామేశ్వరి, మహాకామేశ్వర అంటారు. ఇద్దరి మధ్య పంచసామ్యములు ఉంటాయి. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో కూడా. అలా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు. కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి. అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది. శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ, 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది. కింద 2 చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేదు ఇంకటువంటి. అక్కడ ఒక్క చోటే ఉంది. ఒక చేత్తో రుద్రాక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుని యోగినీ స్వరూపంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు, కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరి స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదుగా. పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా, ఆ రూపం కాదు. మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు. మరి ఎందుకు వచ్చింది ఈవిడ అంటే, ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది. ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోందనుకున్న వాళ్ళు కూడా. ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీపట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఉంటుంది. शिवा त्रिनयनी कात्यायनी